అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి కొనటానికి సంబంధించి టెండర్ ప్రాసెస్ ఏదైనా మరి చేసి ఉంటే మరి ఏ రేటు కొన్నారు, మరి గతంలో ఈ చేప పిల్లకు సంబంధించి ఏ రేటు కొన్నారనే విషయం కూడా మరి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి అదే కాకుండా చేప పిల్లల ద్వారా మరి మత్స్యకారులకు సంబంధించి ఉత్పత్తి ఎంత పెరిగే అవకాశం ఉంది, మరి తద్వారా ఎంత లాభం వస్తుందని చెప్పనని అంచనా వేస్తున్నారనేది కూడా మీ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష. మరి చేప పిల్లలు మరి పెరిగిన తర్వాత మరి పెరిగిన శాతానికి సంబంధించి మరి మార్కెట్లు ఈరోజు లేని కారణంగా మరి కొత్తగా ఏమైనా మార్కెట్లు కట్టించే ఆలోచన ఏదైనా ఉందా అనేది కూడా మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులకు అడుగుతా ఉన్న అధ్యక్ష. మరి అదే కాకుండా మరి కొత్తగా మరి చేప పిల్లల్ని ఎక్కువ శాతం పెంచుతున్నారు అన్న ఉద్దేశంతో మరి గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో సర్పంచులు కూడా మరి ఇంకా ఎక్కువ మరి ట్యాంకుల్లో కానీ చెరువుల్లో కానీ చేప పిల్లల్ని ఇవ్వాలని చెప్పని అడిగున్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైనా మరి పునరాలోచన చేస్తుందా అనేది కూడా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష. భాస్కర్ రావు గారు. అధ్యక్ష, ఈ చెరువుల్లో చేపలు పిల్లలు పోసే కార్యక్రమం చాలా మహత్కరమైంది. చాలా మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు. అందులో మనకు చెరువుల్లో మిషన్ కాకతీయులు అన్నీ నిండిన తర్వాత ఇప్పటి వరకు సొసైటీ ఉన్న చెరువులకే చేప పిల్లలు వేస్తున్నారు. మీ సొసైటీ లేని కాడ చాలా చెరువులు ఉన్నాయి, మిషన్ కాకతీయులు చాలా ఇదైనాయి. కాబట్టి వాటిలో కూడా ఏమైనా చేప పిల్లలు వేయడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి మంత్రి గారు చెప్పాల్సింది ఉంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు సరిపోను చేప పిల్లలేక ఇంకా దళారీ వ్యవస్థే ఇంకా చేపలు వేస్తున్నారు, వాళ్ళు ఇండైరెక్ట్గా ఉన్నారు. దయచేసి మంత్రి గారిని కోరేది ఏంటంటే, తప్పనిసరిగా ఒక జీవో మీరు ఇష్యూ చేయకపోతే మటుకి మన ఉద్యోగస్తులు కూడా వాళ్ళకే మద్దతు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోనే చేప పిల్లలు మళ్ళీ ఇంత కష్టపడి చేసిన దాన్ని మళ్ళీ నిరుపయోగం అయింది. కాబట్టి ఒక జీవో అసలు సొసైటీలుగా తప్ప ఏదే దళారీ వ్యవస్థలు ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఉండేటందుకు మీరు తప్పనిసరిగా ఒక జీవో ఇమీడియట్గా పాస్ చేసి చేయకపోతే మటుకి మన ఉద్యోగస్తులు కూడా ఇదివరకు కాంట్రాక్టర్లకే మళ్ళీ సపోర్ట్ చేసి ఈ చేప పిల్లలు మళ్ళీ వాళ్ళకి 35-40 రూపాయలకు వాళ్ళు 130 రూపాయలు బయట అమ్ముకొని మళ్ళీ 35-40 ఇద్దరు కాబట్టి సొసైటీకి చాలా నష్టం వస్తుంది. కాబట్టి ఆ అటువంటి వ్యవస్థ ఉండకుండా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుతున్నాను. చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు మనం వదిలేటువంటి చేప పిల్లల్ని ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి, కైకలూరు ప్రాంతం నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దయచేసి తమ ద్వారా గౌరవ మంత్రివర్యులు నేను కోరుతా ఉన్నాను, ఇప్పుడు చాలా వరకు ఈ చెరువులు నింపేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఒకనాడు సర్లాసాగర్ దగ్గర ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఈ చేప పిల్లలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండే. తర్వాత ఆ కార్యక్రమాన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగినది. నేను కోరుతుందేమంటే, ఇవాళ సర్లాసాగర్ ప్రాజెక్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినది ఐడిసి తరఫున. అదే మాదిరిగా ఈరోజు భీమా ప్రాజెక్ట్ కింద కూడా దాన్ని నింపేటువంటి అవకాశం వచ్చినది. కాబట్టి ఈ చేప పిల్లలు పెంచేటువంటి కార్యక్రమాన్ని సర్లాసాగర్లో, కొత్తకోట మండలంలో ఉండే సర్లాసాగర్లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఉంది, దాన్ని చేపట్టమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరంగాపూర్ దగ్గర రంగసముద్రం అనేటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భీమా ప్రాజెక్ట్ 2వ భాగంలో వచ్చినది. అక్కడ కూడా 2 టీఎంసీల వాటర్ని అక్కడ నిల్వ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయో 1 టీఎంసీ 2 టీఎంసీల నీరు నిల్వ ఉండేటువంటి సామర్థ్యం, దాని కింద ఈ చేప పిల్లలు పెంచేటువంటి కార్యక్రమాన్ని సైమల్టేనియస్గా మనం చేపడితే, మనం ఎక్కడైతే ఆంధ్ర ప్రాంతం నుంచి చేప పిల్లలు మనం తెప్పించుకుంటా ఉన్నామో అవి అక్కడ నుంచి రవాణా ఇక్కడికి వచ్చి వదిలే లోపల కొన్ని చనిపోతూ ఉన్నాయి. అందుకని మన దగ్గర దూరంలో తక్కువ ఖర్చుతో చేప పిల్లలు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేప పిల్లల్ని మనం ఇంకా బాగా పెంచడానికి అవకాశం ఉంటుందని తమ ద్వారా గౌరవ మంత్రులను కోరుతున్నాను. అధ్యక్ష, గతంలో మరి మత్స్య కార్మికులకు పెద్దగా సబ్సిడీ విత్తనాలు వచ్చేవి కాదు అధ్యక్ష. కేవలం రాష్ట్రం మొత్తం కలుపుకుంటే 1 కోటి విత్తనాలు మాత్రమే ఇచ్చేవారు అధ్యక్ష. బట్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మరి మత్స్యకారుల
బ్రతుకుల్లో కూడా వెలుగు తీసుకురావాలని చెప్పి 40 కోట్ల పాయింట్కి వస్తున్నాను అధ్యక్ష. 40 కోట్ల విత్తనాలు అందించారు, చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గతంలో తక్కువ విత్తనాలు ఇచ్చేవారు కాబట్టి అప్పుడు ఈ సొసైటీలు కూడా చాలా తక్కువగా ఉండేవి అధ్యక్ష. ఒక్కొక్క మండలంలో 1-2 సొసైటీలు, అదేవిధంగా ఒక 5-6 గ్రామాలకు సంబంధించిన చెరువులన్నీ కలుపుకొని ఒక సొసైటీగా ఏర్పాటు చేసేవారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి మత్స్యకారులకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. వారి వృత్తిని కొనసాగించడం కోసం ఏ గ్రామానికి ఆ గ్రామం మేము సొసైటీలు ఏర్పాటు చేసుకుంటామని వారు అడుగుతున్నారు అధ్యక్ష. కానీ సంబంధిత అధికారుల దగ్గర సమగ్రమైనటువంటి గైడ్ లైన్స్ లేవు కాబట్టి కొత్త సొసైటీలు ఏర్పాటు చేసుకోవడానికి గైడ్ లైన్స్ ఏమైనా మరి జారీ చేస్తున్నారా అని చెప్పి మంత్రివర్య వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చేప పిల్లలు చేతికి వచ్చిన తర్వాత కూడా జాలర్లకు గతంలో మరి అవి పట్టుకోవడానికి వలలు, తర్వాత మన ఫ్రీజర్స్ ఇట్లాంటివి సబ్సిడీ కింద ఇచ్చేవారు అధ్యక్ష. అట్లాంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. పద్మావతి గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. మినిస్టర్ గారు అందరినీ మాట్లాడమన్నారు, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం అధ్యక్ష. ఇది ఈ లిస్ట్ ఆఫ్ ట్యాంక్స్ వివిధ కాన్స్టిట్యుయెన్సీలో ఏవేవి ఎంపిక చేసుకున్నారు, మరి అది అంటే ఇయర్ వైజ్ మీరు ఇస్తున్నారా అన్నిటికీ ఒకటేసారి ఇస్తున్నారా? ఇఫ్ సో ఈ అమౌంట్ ఏదైతే మీరు మెన్షన్ చేసినారో అది ట్యాంక్స్ పరంగా ఎంత వరకు అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు, అది కూడా ఫేజ్ వైజా అని మాకు కూడా తెలియజేస్తే మా కాన్స్టిట్యున్సీలో జవాబు చెప్పుకోవడానికి మాకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి, ఈ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది, మాది కోదాడ్ అధ్యక్ష, అక్కడ కూడా చాలా ఈ ఫిషర్మెన్ ఉన్నారు, చేప పట్టేవాళ్ళు. అక్కడ అధ్యక్ష చెరువులు ఉన్నా దానికి ఫీడర్ ఛానల్స్ లేక కొన్ని చెరువులలో ఇది చేయలేకపోతున్నారు. ఇఫ్ ద మినిస్టర్ కెన్ కైండ్లీ స్పీక్ టు ద రిక్వైర్డ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి మరి అట్లాంటి చెరువులను కూడా వారు మరమ్మతు చేసి ఈ చేప పిల్లలను అక్కడ కూడా పంపితే బాగుంటుందని నా రిక్వెస్ట్ అధ్యక్ష. థ్యాంక్ యూ. రామ్మోహన్ రెడ్డి గారు, మీకు ప్రశ్న రూపేణ సూటిగా అడగండి. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మా నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గంలో మత్స్యకారులు చాలా ఎక్కువ అధ్యక్ష. దాంట్లో భాగంగా నా నియోజకవర్గంలో దాదాపు 4 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఒకటి జూరాల రిజర్వాయరు. జూరాల రిజర్వాయర్ కింద మొన్న రీసెంట్గా దాదాపు 18 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టుకున్నాం. కానీ దాన్ని అమ్ముకోవడానికి మాకు ఒక చిన్న మార్కెట్, అక్కడ యార్డు ఒకటి హోల్సేల్ మార్కెట్ యార్డు కోసం కూడా ప్రతిపాదన చేయించడం జరిగింది పోయిన సంవత్సరం కింద. అక్కడ నుంచి ఏమవుతుందంటే చేపలు పట్టుకుంటున్నారు, ఎవరంతా వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదే గిట్లా మనం మార్కెట్ గిట్లా ప్రొవైడ్ చేస్తే అక్కడ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ జిల్లాలకు మన పట్టణాలకు పంపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రివర్యం కోరేది, మాకు ఒక హోల్సేల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కావాలి. అది జూరాల దగ్గర. అక్కడ మనకు చేప పిల్లలు పెంచుకోవడానికి కూడా స్థలం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. మా జిల్లాలో ఇప్పుడు మహబూబ్ నగర్లో కోయిల్ సాగర్ తప్పిస్తే, ఇంతకుముందు చిన్నారెడ్డి గారు అన్నట్టు సరళ సాగర్ తప్పిస్తే అక్కడ చిన్న చిన్న చేప పిల్లలు పెంచుకునే అవకాశం ఉండింది. కానీ ఇక్కడ బీమా ప్రాజెక్ట్ కింద కానీ జూరాల కింద చాలా పెద్ద ఎత్తున ఉంది. దయచేసి దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. రాజయ్య గారు. అధ్యక్ష, చేపల పెంపకం చెరువుల్లో పెంచే కార్యక్రమం మంచి కార్యక్రమం అధ్యక్ష. ఎందుకంటే ఈ చెరువులలో నేను అసెంబ్లీకి వచ్చే ముందే నా నియోజకవర్గంలో 2 ప్రాజెక్టులు, తాలిపేరు ప్రాజెక్టు, అదేవిధంగా వెంకటాపురం ఉన్నటువంటి పాలెంవాగు ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టులు కూడా చేప పిల్లలు వదిలాం. అక్కడ గిరిజనులు, దీని మీద ఆధారపడినటువంటి గిరిజనులు, వాళ్ళకు వలలు కానీ ఇతరే కానీ వాళ్ళకి చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే పెంచేటువంటి కార్యక్రమంలో వాళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పెద్ద ప్రాజెక్ట్ 9 లక్షల చేప పిల్లల్ని 14వ తారీఖునే వదిలే హైదరాబాద్ వచ్చాం. వాళ్ళకి సౌకర్యాలు కల్పించే అవసరం ఉంది. గిరిజనులు ఎక్కువ దీని మీద ఆధారపడి ఉంటారు. అట్లానే గిరిజనేతలు ఈ వృత్తి మీద నమ్మినటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు ఏది నా నియోజకవర్గంలో. వాళ్ళకి
ఏ విధంగా వాళ్ళకి మనం ఈ చేప పిల్లలు పెంచేదానికి చెరువుల్లో కానీ నదుల్లో, ఇది కొచ్చినేమో చెరువుల్లో ఉన్నారు, నదుల్లో ఉన్న జీవనాధారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చర్ల, వెంకటాపురం, వాజేడు, ఎందుకంటే 2 మండలాలు పెద్ద ఎత్తున గోదావరి తమరి జిల్లా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా మనం వృత్తి కల్పించేదానికి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. వృత్తి మీదనే ఈ చేపల మత్స్య కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక పరిష్కారం చూపాలని ప్రభుత్వం కోరుతుంది. అరుణగారు. అధ్యక్ష, ఈ చేపల పెంపకం పైన అధ్యక్ష, ముఖ్యంగా నా నియోజకవర్గంలో నెట్టంపాడు ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లలో మరి ఇప్పుడు పెద్ద ఎత్తున చేపల పెంపకానికి తోటి శాసనసభ్యులు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ చేపల పెంపకాన్ని కూడా అంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవడం కాకుండా మన దగ్గరనే పెంచుకునేటువంటి అవకాశం రిజర్వాయర్లు పెద్ద ఎత్తున మా నెట్టంపాడు కిందనే రేలంపాడు రిజర్వాయర్ 4 TMCల రిజర్వాయర్ అధ్యక్ష. అదేవిధంగా గుడ్డెందొడ్డి కానీ, సంగాల కానీ, తాటికుంట కానీ, నాగరదొడ్డి కానీ, ముచ్చోనిపల్లి కానీ, చిన్నోనిపల్లి అంటే అత్యధికంగా దాదాపు 9 TMCల పైన స్టోర్ చేసుకునే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ పెద్ద ఎత్తున వీటిని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రిజర్వాయర్ల కింద ఇప్పుడు ఎక్కడైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మనం కొత్తగా కట్టామో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెట్టంపాడు కింద, అక్కడ ఈ సొసైటీస్ కూడా కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది అధ్యక్ష. ఇప్పుడు నూతన సొసైటీలు ఏర్పాటు చేయాలి వాస్తవంగా అక్కడ. కాకపోతే అక్కడ ఏంటంటే పక్కల ఎలాంటి సంబంధం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లో ఉన్న ఆల్రెడీ ఉన్న సొసైటీలకి ఈ సొసైటీల వాళ్ళని కూడా అప్పచెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి ఎవరైతే రైతులు ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినారో ఆ రైతులకి ఉపాధి లేకుండా అయిపోయింది. ఈ రిజర్వాయర్ల ద్వారా భవిష్యత్తులో మీకు చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆయా రిజర్వాయర్ల కింద భూమి కోల్పోయినటువంటి వాళ్ళతో సొసైటీలు ఏర్పాటు చేపించి వాళ్ళకు చేపల వేటను నేర్పించి వారికి ఆ ఉపాధి చూపించే విధంగా మంత్రి గారి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు పెద్ద ఎత్తున దీంట్లో దళారీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అధ్యక్ష. పెద్ద మాఫియాగా కూడా ఇది ఏర్పడింది అధ్యక్ష. ఆ మాఫియాని అరికట్టడానికి కూడా మరి మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. మా దగ్గర క్యాట్ ఫిష్ కూడా చాలా పెద్ద ఎత్తున క్యాట్ ఫిష్ కూడా ఆ ప్రాంతాల్లో జూరాల నీటిని అక్రమంగా తరలించుకొని చెరువులలో పెద్ద ఎత్తున క్యాట్ ఫిష్ కూడా పెంపకాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి మంత్రి గారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు మా జుక్కల్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఇక్కడ అప్పుడే ఏర్పాటు చేసినటువంటి ఫిష్ సీడ్ ఫామ్ ఉంది అధ్యక్ష. అది శిథిలావస్థలో ఉంది. దాని ఎస్టిమేట్ కూడా పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అది త్వరలోనే మంజూరు చేసి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు 24 కోట్లతో దాదాపు 4000 పైచిలకు చెరువులలో చేప పిల్లలు మనం వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి చేయడం కంటే మన దగ్గరనే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు ఫిష్ సీడ్ ఫాము మరి అభివృద్ధి చేసే విధంగా త్వరలోనే శాంక్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, రెండో విషయం అధ్యక్ష, ఇప్పుడు ఫిషరీస్లో కొంత అధికారుల కొరత ఉంది అధ్యక్ష. ఇంత పెద్ద మొత్తంలో మనం చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసి చెరువులలో వేసి వాటిని పూర్తి స్థాయిలో మరి ఆర్గనైజేషన్ లేకపోతే, స్టాఫ్ లేకపోతే కొంత అజమాయిషి తగ్గుతుంది అధ్యక్ష. దీంట్లో దళారీ వ్యవస్థతో ఎవరైతే మనం సొసైటీలకు లాభం జరగాలని మనము మంచి ఉద్దేశంతో ఇది చేసినామో ఆ సొసైటీలకు లాభం జరగకుండా వీరు తప్పుదోవ పట్టిస్తూ మరి ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులను పెంచాల్సిందిగా అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో సింగూరు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ప్రాజెక్టు చుట్టూ వందలాది వేలాది మత్స్యకారులు నివసిస్తున్నారు అధ్యక్ష. ఇది వృత్తిగా పెట్టుకొని ఇప్పుడు ఈ మత్స్యకార సంఘాలకు మాత్రమే, సంఘాలు ఉన్న చెరువులకు మాత్రమే చేప పిల్లలు మనం వేయటం జరిగింది అధ్యక్ష పెంచడానికి. ఇంకా చాలా సంఘాల వాళ్ళు కూడా నన్ను అడిగారు మీ కొత్త సంఘాలు చేస్తే బాగుంటుందని. కనుక
తమ ద్వారా మంత్రి గారిని కొత్త సంఘాలకు కూడా ఆదేశాలు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, సింగూరులో దగ్గర 60 నుంచి 65 లక్షల చేప పిల్లలు మనం వేసాం అధ్యక్ష. నేనే వేశాను, నేను, మంత్రి గారు, హరీష్ రావు గారు, మేము 5-6 సార్లు వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం లక్షలాది చేప పిల్లలు వేశాము, జీవనోపాధికి మంచి అవకాశం కల్పించాము మత్స్యకారులకు. కానీ వాటిని అమ్ముకునేందుకు ఏమైనా మార్కెట్లు ఏర్పాటు చేసే ఆలోచన మంత్రి గారికి, గవర్నమెంట్కి ఏమైనా ఉందా అని కోరుతున్నాను అధ్యక్ష. గతంలో నేను చాలా సందర్భాల్లో చూశాను అధ్యక్ష, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేపలు ఎగుమతి చేసుకొని విక్రయాలు జరుగుతుండేటివి అధ్యక్ష. మనకు కూడా, మన మత్స్యకారులకు కూడా అలాంటి అవకాశం ఏదైనా కల్పిస్తే వాళ్ళ జీవనోపాధికి మంచి పునాది వేసిన వాళ్ళు అవుతామని తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు, భాస్కర్రావు గారు, చిన్నారెడ్డి గారు, సునీత గారు, పద్మావతి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రాజయ్య గారు, అరుణ గారు, షిండే గారు, బాబు మోహన్ గారు, సభ్యులందరూ వారి వారి అభిప్రాయాలు, రెండోది ప్రభుత్వానికి కానివ్వండి, కొన్ని సూచనలు కానివ్వండి, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే చాలా సంతోషం అధ్యక్ష. నాకు తెలిసి 1947 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందని ఈ సభ ద్వారా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మనం చూసినాం అధ్యక్ష, వెనుకబడిన తరగతుల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడాలంటే కూడా సమయం సరిపోయేది కాదు. కానీ ఈరోజు ఇంతమంది సభ్యులు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం యొక్క లక్ష్యం, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మొట్టమొదటిసారి చేప పిల్లల ఏదైతే సీడు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు, అన్ని చెరువులలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు, గంగపుత్రులు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ కానివ్వండి అధ్యక్ష. అయితే దీని మీద హక్కు కూడా మరి వాళ్ళకే ఉంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిషరీస్ బడ్జెట్ 5 కోట్ల రూపాయలు అధ్యక్ష. కానీ ఖర్చు అయ్యేది 1 కోటి రూపాయలే. కానీ ఈరోజు మన బడ్జెట్ పెట్టుకుంది 1 కోటి రూపాయలు అధ్యక్ష. అయితే దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏదో హరీబరీగా హడావుడిగా చేప పిల్లలు వేసేటువంటి కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ఒకవైపున అధికారులని, సొసైటీ మెంబర్లని, ఆ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళని కూడా సెక్రటరియట్లో పిలిచి 3 మీటింగ్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ చెప్పినటువంటి అంశాలు కూడా గతంలో దళారీ వ్యవస్థ ఉండే మాట వాస్తవం అధ్యక్ష, ఈ సభకు కూడా తెలుసు. కానీ మనం చేసినటువంటిది కొంత గైడ్లైన్స్ ఇచ్చినాం అధ్యక్ష. సంఘాలకు కానివ్వండి, దాంతోపాటు ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా పిలిచినాం అధ్యక్ష. అందరినీ పిలిచి వాళ్ళకి చెప్పింది ఒకటే, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు, మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అధికారులకు కూడా కొత్త అధ్యక్ష, గతంలో ఇంత పెద్ద ఎత్తున జరగలే. అయితే మేము అక్కడ చెప్పిన గైడ్లైన్స్ ఏంటంటే, క్వాలిటీ దగ్గర కానీ, క్వాంటిటీ దగ్గర కానీ, సైజ్ దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని చెప్పి. రెండోది, చేప పిల్లలు ఎంచుకునేటువంటి కార్యక్రమంలో కూడా సొసైటీ మెంబర్స్, అదేవిధంగా అధికారులు అక్కడనే, అది ఎన్ని గంటలైనా పర్వాలే అక్కడనే కూర్చొని ఎంచుకోమని చెప్పినాం అధ్యక్ష. కానీ సొసైటీ మెంబర్స్ ఏంటంటే దానికి కావలసినటువంటి పరికరాలు లేవు, ఆ కాంట్రాక్టర్లు తెచ్చుకుంటారు, దాని లెక్క తెలియదని అంటే వెంటనే ఆర్డర్స్ ఇచ్చి ఆ పరికరాలన్నీ మనమే కొనుక్కోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు మనం ఎంత సంతోషంగా ఆ యొక్క ముదిరాజ్ కమ్యూనిటీ కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, మరి అదేవిధంగా ట్రైబల్స్ కానివ్వండి అధ్యక్ష, ఈరోజు ఎందుకంటే నీటి విప్లవం, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అధ్యక్ష.
చేపలు వస్తాయి, రేపు అమ్ముకుంటాం అనేటువంటి సంతోషం ఎంత అవుతుందో, ఆ చేపలు వేయడానికి మా స్పీకర్ గారు వచ్చిండ్రు, మా డిప్యూటీ స్పీకర్ గారు వచ్చిండ్రు, మా డిప్యూటీ సీఎం గారు వచ్చిండ్రు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ, సర్పంచులు ప్రతి ఒక్కరు చేపలు ఆ చెరువులలో వేస్తుంటే పేపర్లలో ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష. అంటే ఆ జాతి గర్వపడుతుంది అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమానికి. మరి అదేవిధంగా మన అదృష్టం ఈరోజు చెరువులు ఎక్కడ చూసినా కానీ మన రిజర్వాయర్ కలకలలాడుతున్నాయి. మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, ఎట్లయితే చెరువులు కలకలలాడుతున్నాయో చేపలు కూడా చెరువులలో కలకలలాడేదే నా జీవిత లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా మన మంత్రి గారు హరీష్ రావు గారి దయ వలన ఎక్కడ చూసినా కానీ కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పూడికెత్తిత కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిగింది అధ్యక్ష. అయితే మనం గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు గతంలో ఈ టెండర్ ప్రాసెస్ కూడా మీ అందరికీ చెప్పాలి. గతంలో ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని టెండర్స్ వేసి దాంట్లో దళారులు కానివ్వండి, రింగ్ కానివ్వండి, ఒక రింగ్ అయిపోయి ఇష్టానుసారం వాళ్ళు రేట్లు మాట్లాడుకొని చేస్తుండే అధ్యక్ష. కానీ ఇప్పుడు జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఏ జిల్లాలకు ఆ జిల్లాలు టెండర్లు చేయాలి, అది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేయాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు అని చెప్పి మనం డైరెక్షన్స్ ఇచ్చినాం అధ్యక్ష. మరి దానిలో భాగంగానే గతంలో ₹40 ఉన్న చేపపిల్ల ఈరోజు 60, 70, 80 పైసలకు దొరికింది అధ్యక్ష. దీనికి దగ్గర 24 కోట్ల రూపాయల్ని మనం ఆదా చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఇదే కాకుండా మనం ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల చేపలు పెంచిన తర్వాత దీనికి మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? ఇక్కడ మార్కెట్ లేదు, అమ్ముడుపోతుందా, లేదు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా? మరి ఎవరైతే దీని మీద బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కల్పించాలా అనేటువంటి ఆలోచనతోని ఒక మార్కెట్లు కడదామనేటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ఉంది అధ్యక్ష. నేను గౌరవ శాసనసభ్యులకు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఆల్రెడీ కలెక్టర్లకు లెటర్స్ పంపేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే మీ ఇనిషియేషన్ వలన మాకెక్కడన్నా జాగ చూపిస్తే, వెంటనే స్థలాలు చూపిస్తే మరి మార్కెట్ యార్డ్లు అక్కడ కట్టడం జరుగుతుంది అధ్యక్ష. మన గౌరవ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి స్థలం మేమే పోయి ఫౌండేషన్ వేసినాం అధ్యక్ష. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి మార్కెట్. ఈ మార్కెట్లు కూడా అధ్యక్ష మీకు తెలుసు, ఏదో హైఫైగా కట్టాలి, బిల్డింగ్లు సింగిల్ స్టోర్, డబుల్ స్టోర్ అట్లా కట్టాలనేది కాదు అధ్యక్ష. సింపుల్గా కట్టాలి. ఒక కాంపౌండ్ వాల్ తీసుకొని గేట్ కానివ్వండి, డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీస్, ఒక బోర్ వేసి మంచిగా ఆ బండలు కట్టాలనేటువంటిది ఒక డిజైన్ చేయించినాం అధ్యక్ష. ఎవరు అడిగితే ఆ టౌన్లో ఎక్కడైతే అమ్మేటువంటి ప్రాంతాలలో మీరు వెంటనే స్థలాల సేకరణ చేస్తే ఈ చేపలు ఏప్రిల్, మే వచ్చే లోపల ఆ మార్కెట్లు కట్టడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి దీంతో పాటు మరి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు అనేటువంటిది కూడా మన అందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి ఇది మన దగ్గరనే పెంచుకోవడానికి ఆ సీడు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మహబూబ్ నగర్ ప్రాంతంలో కానివ్వండి, నిజామాబాద్ ప్రాంతంలో కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాంతాలలో మనమే భవిష్యత్తులో ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా ఇది రాబో కాలంలో మన ప్రాంతంలోనే ఈ సీడు దొరికేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి గతంలో మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కేజ్ కల్చర్ దీన్ని కూడా ప్రవేశపెడితే మరి కుటుంబాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి అప్పుడు శ్రీనివాసన్న పోయి వేరే రాష్ట్రాలకు కూడా పోయిన తర్వాత మనకు జార్ఖండ్ పోయి ఈరోజు 6 ప్రాంతాలలో క్రేజ్ కల్చర్ చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా అటువంటి అవకాశాలు ఉంటే అన్ని ప్రాంతాల్లో కూడా చేయడానికి ఇది అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి సోదరిమణి అరుణ గారు మరి మిగిలిన సభ్యులు ఇంతకుముందు ఈ దళారీ వ్యవస్థ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు అధ్యక్ష, నేను దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వచ్చే సంవత్సరం నుంచి ఆ గట్టు మీద ఆ చెరువు దగ్గర ఏ దళారీ ఉండడానికి వీలు లేదు అధ్యక్ష. దాని విషయంలో ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. పాపం 6-7 నెలలు ఈ చేపలు పెంపే కార్యక్రమం చేసినప్పుడు ఏదో అక్కడికి వచ్చి 5,000 10,000 వాళ్ళ అవసరాల కోసం ఇచ్చి ఆ చెరువు నాదే అనే విధంగా ఈ దళారీ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అదేవిధంగా సొసైటీ మెంబర్స్, సొసైటీల సంఖ్య కూడా గతంలో ప్రభుత్వాలు ఇది ఇస్తుందా సస్తదా మాకు వస్తుందా లేదా అని మెంబర్లు కాలేదు అధ్యక్ష. ఉన్న మెంబర్లేమో ఇది మొత్తం మాకే వస్తుంది అనే భావనలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మొన్న ఇక్కడ నిజాం కాలేజ్ మీటింగ్లో, ముద్రా సంఘం మీటింగ్లో కూడా చెప్పిన అధ్యక్ష, నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన, ఫెడరేషన్ సభ్యుల ముంగట చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి రాష్ట్రంలో ఈ యొక్క అసెంబ్లీ వింటున్నటువంటి ప్రతి వారు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి తెలియజేసేది ఒకటే, ఒక్క సొసైటీ మెంబర్లకే హక్కు కాదు అధ్యక్ష, ఆ కులానికి సంబంధించిన ప్రతి వ్యక్తికి ఇది హక్కు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆ చేప పిల్ల, ఆ చెరువులో ఉన్నటువంటి ప్రతి చేప పిల్లకు, ఆ గ్రామాలలో ఉన్నటువంటి కులానికి సంబంధించిన వాళ్లకు హక్కు కల్పించాలనేదే మా భావన అధ్యక్ష. దానికి డైరెక్షన్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది జరగాలంటే తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఆ నియోజకవర్గాల్లో, ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళని కొత్తగా సొసైటీ మెంబర్లు చేర్పించుకోవడానికి మీ అందరి సహకారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటే అధ్యక్ష, ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయా, ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయా అనేటువంటిది కాదు అధ్యక్ష. ఈరోజు ఏదైతే వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఫిషరీస్కు సంబంధించి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇంతకుముందు కాంపన్సేషన్ ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఉండే అధ్యక్ష, అది కూడా 5 లక్షలకు పెంచడానికి మేము ఆ కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను దయచేసి గౌరవ సభ్యులకు, ఎందుకంటే అసెంబ్లీలో వచ్చినాము ఏదో 100 మార్కెట్లు కడతామని చెప్పి మేము ఇక్కడ అనౌన్స్ చేసినాం, ఆ తర్వాత పోయినాక ఏం జరగలేదని చెప్పి మళ్ళీ మీరే అంటారు. మీరు ఇచ్చినటువంటి ప్రతిదీ శాంక్షన్ చేపించి కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ నిండు సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను అందుకే చెప్పిన అధ్యక్ష, స్వాతంత్రం 40 ఏళ్ళ రాలే, బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చిందని చెప్తున్న అధ్యక్ష. ₹1 లేకుండానే ఇన్ని కోట్ల చేప పిల్లల్ని వేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది రేపు మార్కెట్ ఏప్రిల్, మే, జూన్లో ఇది మార్కెట్ అయ్యేటప్పటికీ వాళ్ళకు 500 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నాం అధ్యక్ష. అందుకే మార్కెట్ ఫెసిలిటీస్ కల్పించడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినామని చెప్పి నేను ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.